రవి గారు, జగన్మోహన్ రెడ్డి గారి టూరు, పోలీసుల ఆంక్షలు అయినా కానీ ఆయన వెళ్ళడం, అక్కడ చాలా ఎక్కువ మంది జనం వచ్చారని ఫీల్ అవడం, అంటే పోలీసులు 2000 మించి రాకూడదని పెట్టినా కానీ దారి పొడుగుతా ఎక్కువ మంది జనం రావడం, ఇలా చాలా జరిగిపోయాయి ఈ 2-3 రోజుల్లో. ఏంటి సార్, ఎలా చూడాలి? ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు, అందులో వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం రంగంలోకి వస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఆయన నేను ఇంక జనంలోకి వెళ్తాను, నేనే నేరుగా దీక్షల్లో పాల్గొంటాను, ఇట్లాంటి ప్రకటనలు అన్నీ చేస్తున్నారు. బహుశా ఆ క్రమంలో మొదటిది మొన్న అనకాపల్లి జిల్లాలో ఆయన చేసిన పర్యటన. అక్కడ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ చూడడానికి వెళ్తానని చెప్పినప్పటికీ వాస్తవానికి జగన్ టూర్ అంటేనే ఒక పొలిటికల్ వార్ అన్నట్టుగా తయారైంది చాలా రోజులుగా. దానికి ఒకవైపున కూటమి ప్రభుత్వం చాలా ఎక్కువ అటెన్షన్ ఇవ్వడము, దాని గురించి ముందే రాయటం, అలాగే పోలీసులు కూడా మేము కఠినంగా ఖచ్చితంగా ఉన్నామని రాజకీయ బాసులకు సంకేతం పంపించడం కోసం వాళ్ళ అవస్థలు పట్టడం, దీని అంతటి వల్ల ఈ పరిస్థితి. ఒకటి, జగన్మోహన్ రెడ్డికి హోదా ఉందా లేదా, ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా, ఇవన్నీ ఎట్లా ఉన్నా మాజీ ముఖ్యమంత్రి అంతకుముందు కూడా ప్రతిపక్ష నాయకుడు నేపథ్యం ఉంది. ఇటువంటి అప్పుడు ఆయన పర్యటించకుండా ఉండటం కానీ, పర్యటనలకు వెళ్ళడాన్ని చాలా పరిమితం చేయాలనుకోవటం కానీ అది సాధ్యం కాదు ఆచరణలో. చంద్రబాబు విషయంలో జగన్ చేయలేకపోయారు, ఇప్పుడు ఈయన విషయంలో ఈయనకి ఇంకా ఎక్కువ. ఒక విధంగా టూర్లు అంటే ఆయన జనంలోకి వెళ్తాం. ముందు నుంచి ఒక యాత్ర, తర్వాత ఓదార్పు యాత్ర, ఇంకొక దీక్ష, జలదీక్ష, ఈ రకరకాల పేర్లతో చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఒక 1.5 ఏడాదిన్నర అయిపోయింది, ఇక ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత ఇంకోటి ఏమో ఎప్పుడు క్రౌడ్ పుల్లరే జగన్. అది కూడా ఒక వాస్తవం. క్రౌడ్ పుల్లరు, ఏజీ దాని సైడ్, ఇవన్నీ ఉన్నాయి. ఏమీ లేని రోజుల్లోనే ఓదార్పు యాత్ర అంటే అక్కడ నుంచి ఆయన ప్రతిపక్ష నాయకుడే, ముఖ్యమంత్రి, ఇవన్నీ అయిన తర్వాత. కాబట్టి అందులో ఇక్కడ మిగిలిన సమస్యలకు, ఈ మెడికల్ కాలేజ్ సమస్యకు కొంచెం ఇది వచ్చింది. ఆయన ఎంచుకుంది కూడా ఉత్తరాంధ్ర. అది హాట్ బెడ్ ఆఫ్ పాలిటిక్స్ లాగా ఉంది. ఎన్ని జరుగుతున్నాయంటే ఉత్తరాంధ్రలో ఈ 2-3 రోజుల్లో చూస్తే, అక్కడ ఆ పెదగంట్యాడలో పబ్లిక్ హియరింగ్ అసలు దాదాపు ప్రజలు ధ్వంసం చేసేయటం కానీ, రిషికొండ అయోమయం కానీ, విశాఖ బుక్ సరే అది ఎప్పటికీ తేలటమే లేదు, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ పెట్టడం అనేది దాని మీద ఒకటి. సో ఇలా ఒక సిరీస్ ఆఫ్ యాజిటేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయన ఇంకోటి హాస్టల్ పిల్లలు 2 మృతి చెందడం, అది కూడా పచ్చకామెర్లతో. అంతకుముందేమో పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆదివాసీ ప్రాంతాలు నేను చెప్పులు పంపించారు ఒకసారి, కానీ ఆ తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. సో ఈ నేపథ్యంలో జగన్ పర్యటన మీద అక్కడ పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ అది మ్యాసివ్గానే జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అది అయిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ కొంచెం పాటించలేదని విమర్శ, వాళ్ళ మీద మళ్ళీ వైసీపీ వాళ్ళు కూడా మాజీ ముఖ్యమంత్రి అనకుండా, ప్రతిపక్ష నాయకుడు అని అనకుండా ఎమ్మెల్యే అంటారా, ఎవరిని ఏం చెప్తారు, వాళ్ళు ప్రధానంగా వాళ్ళు ఎలా గుర్తిస్తారో ఆ పేరుతో చెప్తారు. మిగిలిన మర్యాదలు, ప్రోటోకాల్స్ పక్కన పెట్టిన ఎవరో వంగలపూడి అనిత గారు హోంమంత్రిగానో, లేకపోతే లోకేషో పులివెందుల ఎమ్మెల్యే అంటే పొలిటికల్ రిటారిక్, రాజకీయంగా ఒకరినొకరు అనుకుంటారని అనుకోవచ్చు. పోలీసులకును లేకపోతే మీడియా వాళ్ళకి ఆ సమస్య ఏముంది. కాబట్టి ఇవన్నీ వివాదాస్పదమయ్యాయి. దాంతో ఆయన కూడా కొంచెం హోంవర్క్ చేసి వెళ్ళి ఆ కాలేజ్ దగ్గర నుంచి మాట్లాడారు. ఆ నర్సీపట్నం శాసనసభ్యుడే స్పీకర్ అయ్యన్న పాత్రుడు కాబట్టి ఆయన నేరుగా జీవో ఉందా లేదని అడిగారు. ఇదంతా జరిగింది. ఇవి కాకుండా వైసీపీకి ఉత్సాహం కలిగించే పరిణామాలు కొన్ని వచ్చాయి. ఇప్పుడు మిథున్ రెడ్డి ఆ లిక్కర్ కుంభకోణంలో ఆయనకు బెయిల్ రావడమే కదా, ఆయన విదేశాలకు కూడా వెళ్ళాడు. విదేశాలకు వెళ్ళడానికి వీలుగా ఆయన ఒక ప్రతినిధి వర్గంలో కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అంటే మిథున్ రెడ్డి సమస్యలన్నీ వాళ్ళకి తెలియదా, వీళ్ళు కలుస్తూనే ఉన్నారు కదా. ఆయనకు పాస్పోర్ట్ ఇవ్వడానికి వీళ్ళు నిరాకరిస్తే ఇవ్వండి అని హైకోర్టు కోప్పడి మరీ ఇప్పించింది. ఇంకోటి ఏమో వీళ్ళనేదో చేయబోయాలి అని అనుకుంటుంటే తెలుగుదేశం జనార్దన్ రావు అని, లేకపోతే ఇంకొక నాయుడు, జయచంద్రారెడ్డి, వీళ్ళే ఒక లిక్కర్ కుంభకోణంలో కల్తీ లిక్కర్, అది కూడా ఇప్పుడు చౌకబార్ లిక్కర్ నాణ్యమైందో ఏదో ఒకటి అనుకుంటే కల్తీ లిక్కర్ కేసులో వాళ్ళు దొరకటము, ఆ చివరికి ఆయన నిన్న ఆఫ్రికా నుంచి వచ్చాడని ఆయన అరెస్ట్ చేశారు. సో అసలు మీరే ఒక పథకం ప్రకారం ఇదంతా చేశారు, అప్రతిష్ట పాలు చేయడానికి ఎదురుదాటి వాళ్ళు ప్రారంభించారు. సో ఇది కూడా 2-3 కేసుల్లో హైకోర్టు కూడా జోక్యం చేసుకొని మేము చెప్పినా వినరా అని పోలీసులను కోప్పడటం, ఇట్లా
లీగల్ ఫ్రంట్లో మటుకు వైసీపీకి కొంచెం ఊపు వచ్చే ఇవి జరుగుతున్నాయి. సో దీన్ని మళ్ళీ కొంచెం న్యూట్రల్ చేయాలని ఉదాహరణకు పేరు నానే ఉన్నాడు. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఘర్షణ, అవును. సాధారణంగా అట్లాంటి దృశ్యాలు మనకు దొరకవు, కానీ పేరు నానే ఘర్షణ పడ్డము ఇవన్నీ ఉన్నాయి. అవును. సో ఆయన మీద ఎస్పీ మళ్ళీ దాదాపు తీవ్ర స్థాయిలో ఆయన అని ఈరోజు చర్య కూడా ప్రారంభించారు. ఏం జరుగుతుంది లీగల్గా అనేది ఎట్లా ఉన్నా కానీ. సో వీటన్నిటిలో నిన్న కనుక చూస్తే మనం ఛానల్స్ ఒక చోట అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఒక చోట అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఇంకో చోట విడుదల రజని, వీళ్ళందరూ ఏవో ఒక ఆయనేమో ఉల్లిపాయల సమస్య, ఇంకొకరు. సో ఇటు ప్రజా సమస్యలు, అసంతృప్తులు సైమల్టేనియస్గా మనం ఇంకో విధంగా కూడా చర్చించగలం. కానీ పవన్ కళ్యాణ్ ఏమో మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి తను డిఫెన్స్లో ఉండి చెప్తున్న ఒక పరిస్థితి. తురకపాలెం అని గుంటూరు దగ్గర అక్కడ మృతులు 20 మందో ఎంతమందో ఇప్పటికీ మృతి చెందిన సందర్భాలు. కాబట్టి ఇలాంటి ఘటనల్లో వరుసగా కొన్ని రివర్స్ అవుతున్నాయి. తప్పకుండా ఎలా జాగ్రత్త తీసుకుంటారన్నది మనం చూడాల్సిందే. కానీ కూటమి పెద్దలు ఇవన్నీ సహజంగా వైసీపీకి ఉత్సాహం ఇచ్చే పరిణామాలు కదా. ఉత్సాహం అను దూకుడు కొంచెం పెంచడం అని అటువంటి జరుగుతుంది. సో ఈరోజు ఒక స్టోరీ కూడా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో, జగన్ కూతురు రాజకీయాల్లోకి వస్తారు అని. నేనైతే అనుకోవట్లేదు, కానీ అంటే అక్కడి దాకా వీటిని పెంచుతున్న ఒక పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సార్.